నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను బి రామ్చంద్. వినాయక చవితి వేడుకలను పర్యావరణ హితంగా జరుపుకునేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో వాసవి సేవాదల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలో వాసవి సేవాదల్ ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని ప్రజలకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వాసవి సేవాదల్ వాసవి ఏజెన్సీస్ అధినేత శేషఫణి దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాలను ఆయన ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలను పర్యావరణ హితంగా జరుపుకునేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజించాలన్నారు. కర్నూలు నగరంలో గత 10 సంవత్సరాలుగా వాసవి ఏజెన్సీస్ అధినేత శేషఫణి దంపతులు వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు అందించడం అభినందనీయమన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయక విగ్రహాలను కాకుండా మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయటం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాసవి ఏజెన్సీస్ వ్యాపారంలో మరింత అభివృద్ధి సాధించాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం వాసవి ఏజెన్సీస్ అధినేత శేషఫణి, విశ్వ హిందూ పరిషత్ నాయకులు గోరంట్ల రమణ తదితరులు మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలను పర్యావరణ హితంగా జరుపుకునేందుకు మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజించాలన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని వాసవి ఏజెన్సీస్ గత 10 సంవత్సరాలుగా నిర్వహించటం అభినందనీయమని తెలిపారు. ప్రజలందరికీ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వాసవి ఏజెన్సీస్ వారు గత 10 సంవత్సరాలుగా మట్టి వినాయకుల్ని ప్రజలకు ఇస్తున్నారు. వేల కొద్దీ ఇటువంటి మట్టి వినాయకుల్ని ఇవ్వటం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఈ ప్లాస్టిక్ని తరిమివేసి అన్ని మట్టి వినాయకులు ఇవ్వాలనే కోరికతో ముందుకు వెళ్తున్నారు. మరి వారి దంపతులు శేషఫణి గారు, శ్రీమతి గారు ఈ ధర్మ కార్యక్రమం, మరి సేవా కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారి దంపతులకు మనసా వాచ అభినందన తెలియజేస్తూ ఇంకా వారు వ్యాపారంలో అభివృద్ధి చెంది ఇటువంటి ధర్మ కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నాను. జై గణేష. ఈ వినాయక చవితి సందర్భంగా కర్నూలు వాసవి ఏజెన్సీస్ వాళ్ళు గత 10 సంవత్సరాలుగా మట్టి వినాయకులని దాదాపు ఒక 1000 విగ్రహాలను వితరణ చేస్తూ వస్తున్నారు. ఇది నిజంగా చాలా గొప్ప విషయము. ఈ మట్టి విగ్రహాలని మనం వాడటం వల్ల ఇందులో వాడే బంకమట్టి మనం నీళ్ళల్లో నిమజ్జనం చేసినప్పుడు నీరు కూడా శుభ్రం అవుతుంది. మనం ఈ వినాయక చవితిని కూడా అంటే దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి బాలగంగాధర్ తిలక్ గారి ప్రేరణతో వారు మొదలుపెట్టిన ఈ వినాయక చవితిని అంటే అప్పట్లో స్వాతంత్ర సమరంలో జరుగుతున్నప్పుడు హిందువులందరినీ కులాలుగా కాకుండా ఇలాగా అందరినీ ఏకం చేస్తూ ఒక వేదిక ఏర్పరచాలనే ఉద్దేశంతో ఈ వినాయక చవితిని ఉపయోగించుకోవడం జరిగింది. అలాగే మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఈ వినాయక చవితిని పల్లెల్లో కూడా చేస్తున్నాము. ఈ సందర్భంగా ఇలా మట్టి వినాయకుల్ని మనం వితరణ చేయడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాం. మన వినాయక చవితి అప్పుడు వాడే గరిక, ఉత్తరేణి ఇలాంటివన్నీ కూడా నీటిని శుభ్రం చేసేదానికి ఉపయోగిస్తాయి. కానీ ఈ మధ్య ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇలాంటి విగ్రహాలను ఉపయోగిస్తూ కొంత పర్యావరణానికి హాని చేస్తున్నాం. అలాంటివి వాడకూడదు. అలాగే వినాయక విగ్రహాల మంటపాలలో మనం కేవలం భక్తి పాటలు పెట్టాలి. ఇంకా ఏ విధమైన సినిమా డ్యాన్సులు కానీ సినిమా పాటలు కానీ పెట్టకూడదని ఒక విధం, అలాగే మద్యం సేవించకూడదని ఒక సూచన చేస్తున్నాము విశ్వ హిందూ పరిషత్ తరపున. అందరికీ మొదటగా వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా పర్యావరణంలో నా వంతు బాధ్యతగా గత 9 సంవత్సరాల నుంచి అంటే ఇది 10వ సంవత్సరం అండి మట్టి వినాయక విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఇళ్లలో పెట్టి పూజించుకునే విగ్రహాలను. చాలా సంతోషంగా ఉంది. మొదట 200 విగ్రహాలతో స్టార్ట్ చేశాను. గత సంవత్సరం 1000 విగ్రహాలు, ఈ సంవత్సరం కూడా 1000 విగ్రహాలతో మేము మట్టి వినాయక విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. నాకు ఇలా పంచండి అని చెప్పింది మా గోదావరి పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ఎండి గారు రాజేంద్ర కుమార్ గారు చెప్పారు. ఆ సార్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే నేను ముందుకెళ్తూ ప్రతి సంవత్సరం వినాయక విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఇలాగే చాలామంది కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే ఇళ్లలోనూ మరియు వీధుల్లోనూ కూడా అందరూ మట్టి వినాయక విగ్రహాలను పెట్టి పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. దేశానికి ఉపయోగపడే పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని
పాండ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచిడత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు మాంటిసరీ పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏ క్యాంపులో ఉన్న మాంటిసరీ పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాండ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచిడత వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, మాంటిసరీ విద్యాసంస్థల వ్యవస్థాపకురాలు శ్రీమతి కళ్యాణమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాంటిసరీ విద్యాసంస్థల డైరెక్టర్ KNV రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో శ్రీమతి గౌరిచిడత వెంకటరెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైందని వివరించారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి విశిష్టమైన స్థానం కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఉందని తెలిపారు. మాంటిసరీ విద్యాసంస్థలను స్థాపించడం ద్వారా దివంగత కళ్యాణమ్మ వేలాది మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించారన్నారు. కర్నూలు నగరంలో మాంటిసరీ విద్యాసంస్థలకు ఉన్న పేరు ఆమె ప్రస్తావించారు. సాధారణ ఉపాధ్యాయులుగా పనిచేసి భారత రాష్ట్రపతిగా ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమన్నారు. మాంటెసరీ స్కూల్స్ అధినేత రాజశేఖర్ అన్న గారికి, అలాగే ఆంటీ గారికి, భౌతికను అలంకరించిన టీచర్స్ అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే విద్యార్థులకు శుభాశీస్సులు. మనకందరికీ తెలుసు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటే గురువులకి ఎంత స్థానం ఉందో దీన్ని బట్టి మనకి అర్థం అవుతా ఉంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురువే నమః. కాబట్టి అంత గొప్ప స్థానం ఇవ్వడం జరిగింది. మనకి తల్లిదండ్రులు జన్మనిస్తే మన జీవితాన్ని మనం ఎలా పయనించాలో మనకు నేర్పించేదే గురువులు. ఈ స్కూల్ స్టార్ట్ అయ్యి కళ్యాణమ్మ మేడం గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. గత 50 సంవత్సరాలుగా ఈ స్కూలు ఎంతో మందిని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి అవకాశం కల్పించింది. చూడండి, ఈరోజు మన కర్నూలులో టాప్ 1 ఈ స్కూల్ ఉంది. ఈ స్కూల్ నుంచి ఎంతో మంది IAS అయ్యారు, IPS అయ్యారు. అలాగే ఎంతో మంది ఇంకా IITలు చేసి మంచి ఉన్నత స్థాయికి ఎదగడం జరిగింది. కాబట్టి ఈ స్కూల్కి మంచి పర్ఫార్మెన్స్ ఉంది. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, స్కూల్ స్థాపించినప్పటి నుంచి 50 years గా ఈ స్కూల్ అంటే ఇంకా స్వర్ణలత మేడం గారు ఇంకా పనిచేయడం జరుగుతూ ఉంది. అలాగే సచికళ మేడం గారు కూడా 43 years పనిచేశారు. అంటే స్కూల్ కి యాజమాన్యానికి ఉపాధ్యాయులకు ఎంత అవినాభావ సంబంధం ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ప్రతి ఒక్కరూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సర్వేపల్లి విద్యాలయం అధినేతలు శేషన్న, అరుణశ్రీ అన్నారు. ఈ మేరకు నగరంలోని సర్వేపల్లి విద్యానిలయంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి విద్యానిలయంలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీలక్ష్మి సర్వేపల్లి విద్యాసంస్థల ప్రెసిడెంట్స్ శేషన్న, అరుణశ్రీ దీక్షిత్, శ్రీమతి మాధవీలత తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులను పాఠశాల యాజమాన్యం తరపున ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పాఠశాల అధినేతలు శేషన్న, అరుణశ్రీ మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయులది కీలకమైన పాత్ర అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు జన్మని మాత్రమే ఇస్తారని, కానీ వారికి విద్యాబుద్ధులు నేర్పించి క్రమశిక్షణ, మంచి నడవడికతో కూడిన పౌరులుగా సమాజానికి అందించేది మాత్రం ఉపాధ్యాయులే అన్నారు. అలాంటి ఉపాధ్యాయులను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గౌరవించటం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులదే కీలక పాత్ర అన్నారు. ప్రతి ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి కంటే కష్టతరమైన వృత్తి మరొకటి లేదని అన్నారు. ప్రతి ఒక్కరూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఉపాధ్యాయుడి స్థాయి నుంచి భారత రాష్ట్రపతి స్థాయి దాకా ఎదిగి భారతదేశ నిర్మాణంలో గొప్ప పాత్ర వహించినటువంటి
శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని నేడు సర్వేపల్లి విద్యా సంస్థల యందు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. శ్రీలక్ష్మి స్కూల్ విద్యా సంస్థలు మరియు సర్వేపల్లి విద్యా సంస్థలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. 34 ఏళ్ల నాటి చిన్న మొక్క నేడు శాఖోపశాఖలుగా విస్తరించి ఎంతోమంది ఉపాధ్యాయులను తీర్చిదిద్దినటువంటి ఘనత సర్వేపల్లి మరియు శ్రీలక్ష్మి విద్యా సంస్థలకే చెందుతుందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు. పుట్టుపోతే కొంతమంది చరిత్రలో చాలా గొప్పగా ఉంటాయి. సో ఎవరైతే ఫైరింగ్తో పనిచేస్తారో, ఎవరైతే కసితో పనిచేస్తారో ఆ నిప్పు ఎప్పుడు కూడా కాలుతుంది. సో అలాంటి టీచర్స్ ఖచ్చితంగా పిల్లలను పైకి తీసుకురాగలుగుతారు. కాబట్టి అలాంటి టీచర్స్ని ఎల్లవేళలా మేము ఇలాగే సత్కరిస్తాం, ఇట్లాగే గౌరవిస్తాం, ఇలాగే చేస్తూనే ఉంటాం. సో అలాంటి టీచర్స్ స్కూల్స్ చాలా అవసరం. ఎందుకంటే ఒక విద్యార్థి పైకి రావాలంటే తల్లిదండ్రులు కాదు, తల్లిదండ్రులు జన్మనిస్తారు అంతే. కానీ విద్యాబుద్ధులు, క్రమశిక్షణ, నడవడిక, సమాజము, దేశము లేదా ప్రపంచము అనేటువంటి దాని గురించి తెలియజేసేటువంటి వ్యక్తి ఒక గురువు మాత్రమే. అది గురువు మీద చాలా బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి మై డియర్ స్టాఫ్ మెంబర్స్, యూ ప్లీజ్ రిమెంబర్ ఇట్, యూ మేక్ ఎ ఫ్యూచర్ సిటిజన్స్. దేశాన్ని దశాయి చేయాలంటే అనుభవంలో న్యూక్లియర్ బాంబ్స్ వేయాల్సిన అవసరం లేదు. అసలుకి ఏమేయాలి? విద్యను నాశనం చేస్తే చాలు. మరి అలాంటి విద్యను మనం అందించాలంటే మన దేశం ప్రపంచంలో ప్రథమ స్థాయిలో నిలబడాలంటే టీచర్స్ కృషి చాలా 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 అవసరం అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. విశ్వమాత మదర్ తెరిసా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ అన్నారు. ఈ మేరకు మదర్ తెరిసా వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. విశ్వమాత మదర్ తెరిసా వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఏసన్న, నాయకులు నరసింహనాయుడు, రేపల్లె మణిప్రకాష్, చంద్రకాంత్, దేవరాజు, నాగరాజు, సద్దాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ మాట్లాడుతూ విశ్వమాత మదర్ తెరిసా జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని తెలిపారు. ఎక్కడో విదేశాలకు చెందిన విశ్వమాత మదర్ తెరిసా మన దేశానికి వచ్చి మురికివాడలో ప్రజలకు సేవ చేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. అలాంటి మహనీయురాలని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని ఆయన సూచించారు. మదర్ తెరిసా చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెకు భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించిందని తెలిపారు. ఉద్దేశంతో మా యొక్క నాయకులు, మా సోదరులందరూ కూడా విద్యాస్మరణ సందర్భంగా మేము ఇక్కడికి రావడం, మీరందరి దీంతో ఈరోజు మేమందరం కూడా మాట్లాడి ప్రజల్లోకి తీసుకుపోవడం కార్యక్రమాన్ని మంచి జరిగే అవకాశం ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కువ మందికి మంచి జరిగేటువంటి అవకాశం ఇస్తున్నదని తెలుసుకొని ఇలాంటి ప్రయత్నాలు తీసుకునే వాళ్ళని చేసే వాళ్ళని ప్రోత్సహించాలని చేస్తున్న మొదలైన ఇక చెప్పి మా విశ్వమాత భారతరత్న మదర్ తెరిసా గారి వర్ధంతి ఆ సందర్భంగా ప్రకాష్ నగర్లోని మదర్ తెరిసా విగ్రహానికి కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాగరాజు యాదవ్ గారి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈరోజు గురు పూజోత్సవం సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా భారతదేశంలో టీచర్స్ డే జరుపుకుంటారు. ఆ సందర్భంగా ఈమె కూడా మదర్ తెరిసా కూడా ఒక సోషల్ టీచర్గా, సామాజిక సేవలో ఒక టీచర్గా ఆమె సేవలను గుర్తించవలసి ఉంటుంది. దేశంలో మొట్టమొదటిగా ప్రజాసేవలను నిర్మల్ హృదయ ఆశ్రమం పెట్టి ఎంతోమందికి సేవలు చేసి స్కూళ్ళు కూడా స్థాపించి ఎంతోమందికి విద్యను అందించిన గొప్ప మానవతావాది మదర్ తెరిసా గారు. వారిని స్మరించుకోవడం
మన బాధ్యతగా భావించి ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. సమాజంలో సీరాక్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు వజీరా ఖాతున్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల అధినేత జిఎండి ఇబ్రహీం హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గత విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి పరీక్షల్లో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్న ఉపాధ్యాయులకు దాదాపు 2,50,000 రూపాయల నగదును, 3 గ్రాముల బంగారు, 2 గ్రాముల బంగారు, 1 గ్రామ్ బంగారాన్ని ఉపాధ్యాయులకు ప్రోత్సాహక బహుమతులుగా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల అధినేత ఇబ్రహీం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి మంచి గౌరవం ఉందని తెలిపారు. తల్లిదండ్రుల తర్వాత అలాంటి స్థానం ఉపాధ్యాయులకు మాత్రమే ఉందని వివరించారు. విద్యార్థులను దేశానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందన్నారు. 2023-2024 our correspondent G. Mohammed Ibrahim sir has placed a task to the teachers towards the start of revision test of class 10. Sir has divided the class 10 staff and class 10 students into 7 groups. Each group consisted of 2 teachers and 10 to 11 students. That is, the student community consists of above average, average, below average, and the target of marks was set to each student. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల సమస్యల పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు వాసుదేవయ్య తెలిపారు. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన వాసుదేవయ్యను కల్లూరు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. జిల్లా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షునిగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఆదిత్య విద్యానిలయం అధినేత వాసుదేవయ్యను కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు ఎస్కే భాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన వాసుదేవయ్యను శాలువ కప్పి సత్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు ఎస్కే భాష మాట్లాడుతూ ఆదిత్య విద్యానిలయం అధినేత వాసుదేవయ్య రెండవసారి జిల్లా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షులుగా ఎన్నిక కావటం అభినందనీయమన్నారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని కోరారు. అనంతరం సన్మాన గ్రహీత వాసుదేవయ్య మాట్లాడుతూ తనను సన్మానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మా సారు వాసుదేవయ్య సారు ఈ కర్నూలు జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్కి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడము మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు సార్ ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తుంటాం. మా అసోసియేషన్కి అయితేనేమి, మా సేవా కార్యక్రమాలకైతేనేమి మాకు పెద్దన్న మాదిరి మాకు ఎప్పుడు ఆయన తోడుగా మాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తుంటాడు. ఆయన నిండుగా 100 ఏళ్ళుండి ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అలంకరించి ఆయన ఇలాగే ఎంతోమందికి అడిగిన వారికి ప్రతి ఒక్కరికి ఆయనకు సహాయం చేసే శక్తి ఇవ్వాలని నేను ఆ భగవంతుడిని కోరుతున్నాను. ఆయనకు ఆరోగ్యాలు ఇంకా సిరి సంపదలు ఇంకా అన్నీ ఇవ్వాలని ఆ దేవుని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ సంఘం ఆధ్వర్యంలో కల్లూరులోని శ్రీ ఆదిత్య విద్యాలయం నందు రెండవసారి నేను కర్నూలు జిల్లా ప్రైవేట్ స్కూల్ పాఠశాల అధ్యక్షులుగా ఎన్నికైనందుకు నా యొక్క ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ మిత్రులందరూ కూడా సన్మానం చేయడము చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఉదయం ఎప్పుడో పోతారు, రాత్రి ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. అసలుకి ప్రోగ్రామ్ అంటే రాత్రి అంతా కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు కొంత టైం కేటాయించి నన్ను సన్మానించుకోవాలనుకోవడము నా అదృష్టము మరియు సంతోషంగా గర్వం కూడా ఉంది. ఎందుకంటే నేను సోదర సమానంగానే చూస్తూ ఉంటాను. వాళ్ళు నాకు మా తమ్ముడు ఎట్లన్నా వీళ్ళంతా కూడా దాదాపుగా అట్లే ఉంటారు. నాకు కూడా ఒక ఇంటి వాళ్ళలాగా ఉంటాం అంతా. ఎప్పటి నుంచో చాలా ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది ఇది. అటువంటి సోదరులు వచ్చి సన్మానిస్తున్నారు, చాలా సంతోషము. నేను మా అసోసియేషన్ తరపున ఫోటోగ్రాఫర్స్కు
చేయగలిగినంతా ఖచ్చితంగా సాయం చేస్తాను. మిగతా వాళ్ళని కూడా ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాను. దాదాపుగా ఆల్రెడీ మీకు ఒక మంచి పేరుంది కర్నూలు సిటీలో. కల్లూరు మరియు వీడియోగ్రాఫర్ సంఘం వాళ్ళు అనగానే ఒక పేరుంది. మిగతా వాళ్ళకు కూడా తెలుసు, సార్ వాళ్ళ మనిషి వీళ్ళు అంతా కూడా వీళ్ళని బాగా చూసుకోవాలనే ఒక మంచి అభిప్రాయంతో కూడా మా కరస్పాండెంట్స్ కానీ టీచర్స్ కానీ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే అందరికీ తెలుసు, వాళ్ళకు ఫోటోగ్రాఫర్స్ వాళ్ళని సార్ వాళ్ళ దగ్గర తీస్తారనే విషయం తెలుసు అందరికీ. కాబట్టి ఫ్యూచర్లో కూడా నేను చేయగలిగినంత చేస్తాను. దేవుడు భగవంతుడు మిమ్మల్ని అంతా కూడా ఆరోగ్యాలు ఇచ్చి మీరు మీ పిల్లలు అంత సుఖ సంతోషాలతో ఉండడానికి కావాల్సిన అన్ని రకాల దీవెనలు భగవంతుడు మీకు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ, వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ మేరకు వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. బండిమెట్ట వీధిలో వినాయక చవితి సందర్భంగా ప్రజలకు సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి ముందుకు రావాలని కోరారు. ఇందులో భాగంగా వినాయక చవితిని పురస్కరించుకొని పిఓపి ప్రమాదకర రసాయనాలతో చేసిన వినాయక విగ్రహాలను కాకుండా మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజించి నిమజ్జనం చేయాలని సూచించారు. అలా కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్రమాదకర రసాయనాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయటం వల్ల నీరు కలుషితమై ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయన్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినటం వల్ల ప్రస్తుతం భూమి వేడెక్కి వరదలు, తుఫానులు, భూకంపాలు, కరువు కాటకాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి మానవాళి మనుగడనే ప్రశ్నించే పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిపారు. వాతావరణ కాలుష్యం పెరగటం వల్ల ఓజోన్ పొర దెబ్బతిని ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయని వివరించారు. భూమి ఉష్ణోగ్రత పెరగటం వల్ల మానవాళితో పాటు సకల జీవరాశులకు మనుగడ సాధించలేని పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యావంతులు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే తాను వినాయక చవితిని పురస్కరించుకొని పర్యావరణ హితంగా జరుపుకోవాలని కోరుకుంటూ తన వంతుగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వినాయక చవితి వేడుకలను పూర్తి స్థాయిలో మట్టి విగ్రహాలతో జరుపుకునే రోజు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈరోజు మన కర్నూలు పట్టణంలోని స్థానిక బండిమట్ట వీధి దగ్గర ఈ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం ప్రజలకు చేయడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏమంటే పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను వాడాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని ఉడతాభక్తిగా నేను తెలుపుతూ ఇక్కడ వచ్చిన కొంతమంది ప్రజలకు మట్టి వినాయకులు ఇచ్చి వాళ్ళను వినాయక చవితి పండగ హాయిగా చేసుకోమని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ అనే బాధ్యత ప్రతి ఒక్కరి భుజస్కంధాల మీద ఉంది మన దేశంలో, ప్రపంచంలో. ఎందుకంటే పర్యావరణాన్ని దెబ్బతీయడం వలన ప్రళయాలు, ప్రకృతి విలయ తాండవం చేస్తున్నది. ప్రకృతి వరదలు, తుఫాన్లు మరియు భూకంపాలు, ఇంకా ఒకటి కాదు, భూమి వేడెక్కిపోయి క్లైమేట్ చేంజెస్ రావడము, ఇంకా క్షామం ఏర్పడము, ఒక్కోసారి వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయి. ఇవి చాలా చాలా ప్రమాదానికి గురి అవుతున్నాయి. ఇంకా శబ్ద కాలుష్యము, వాయు కాలుష్యము, నీటి కాలుష్యము, ఈ రకంగా రకరకాల కలుషితం జరుగుతూ ఉంది, పొల్యూషను. దీనివలన ఈ ఓజోన్ లేయర్కు హోల్స్ పడి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా రిలీజ్ కావడము, వాటి వలన ఓజోన్ లేయర్ హోల్స్ పడి అల్ట్రావైలెట్ రేస్ డైరెక్ట్గా భూమిని తగలడం వలన భూమి వేడెక్కిపోతూ ఉంది. అర్త్ టెంపరేచర్ పెరిగిందంటే ఈ అర్త్ ప్లానెట్ అనేది ఒక ఇన్హాస్పిటబుల్ టెరైన్గా మారిపోతుంది. మనం భావితరాల కోసమన్నా జాగ్రత్త పడుతూ కొన్ని కార్యక్రమాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత చాలా చాలా ఉంది మానవాళి మీద. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళైతేనేమి, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, టీచర్లు, ఇట్లా రకరకాల వాళ్ళు నడుం బిగించి ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు దీంట్లో పాత్ర వహించాలి. ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించకపోతే, ప్రకృతిని రక్షించుకోకపోతే, చెట్లను పెంచకపోతే చాలా ప్రమాదాలకు గురే అవకాశం ఉంది. దీన్ని వీళ్ళు రియలైజ్ కావడం లేదు. ఈ పండగ సందర్భంగా కేవలం మట్టి వినాయకులనే పూజించే రోజు ఏ రోజు వస్తుందో అని చెప్పి మేము తగతగలాడుతూ వెయిట్ చేస్తున్నాము.
ఎందుకంటే ఇంకా కెమికల్స్ వాడడము, యాస్బెస్టోస్తో తయారు చేసిన విగ్రహాలు వాడడము, డీజే సౌండ్లు పెట్టి పొల్యూషన్ చేయడము, దాన్ని ఒక ఇదిగా చేస్తున్నారు. దయచేసి మట్టి వినాయకులు వాడి ప్రజలు వాళ్ళని వాళ్ళు భవిష్యత్తులో ప్రకృతిని కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించాలని 4వ వార్డు టీడీపీ నాయకుడు ఉట్ల రమేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 4వ వార్డులో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలను సేకరించారు. విజయవాడలో సంభవించిన వరదల నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు నగరంలోని 4వ వార్డులో ఆ వార్డు టీడీపీ నాయకుడు ఉట్ల రమేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలను సేకరించారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి విజయవాడ వరద బాధితులకు సహాయం చేయవలసిందిగా అభ్యర్థించారు. వీరి అభ్యర్థనకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతుగా విరాళాలను అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు ఉట్ల రమేష్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితుల కోసం తాము చేసిన అభ్యర్థనకు స్పందించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. గతంలో 2009వ సంవత్సరంలో కర్నూలు నగరం వరదలకు గురైందని, బాధితుల కష్టాలు స్పష్టంగా తమకు తెలుసన్నారు. అందుకే విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు విరాళాలను సేకరిస్తున్నామన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన తెలిపారు. విజయవాడలో వచ్చినటువంటి వరద బీభత్సానికి ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అందులో మన సీఎం గారు గత వారం రోజుల నుండి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయినా కూడా వాళ్ళ కష్టాలు తీర్చడానికి ఆయన ఎంతో శ్రమిస్తున్నారు. అందులో భాగంగా మా కర్నూలు మినిస్టర్ అయినటువంటి టీజీ భరతన్న గారి ఆదేశాలతో మా 4వ వార్డు నందు మేము కూడా చిరు సహాయం చేద్దామనే ఆలోచనతో ఇక్కడ 4వ వార్డులో ఉన్నటువంటి మా బూత్ ఇన్ఛార్జెస్ నేను కలిసి విజయవాడలో వచ్చినటువంటి బాధితులకు, ఫ్లడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మా వార్డు తరఫున కూడా మేము సహాయం చేద్దామని చెప్పి ప్రతి ఇంటింటి నుంచి కొంచెం అమౌంట్ కలెక్ట్ చేసి పంపించాలని అనుకున్నాము. మేము వార్డులో ఎంటర్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఎవరికి అడిగినా కూడా మేమిస్తామని చెప్పి అందరూ దాతలు ముందుకొచ్చి బాగా సహాయం చేస్తున్నారు. ఇప్పటివరకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే సాయం చేయబోతున్న వాళ్ళకి కూడా నేను చిన్న విన్నపం చేస్తున్నాను. ఇంతకుముందే మనకు ఆల్రెడీ ఫ్లడ్ వచ్చింది. అప్పుడు మనం ఎన్ని అస్తవ్యవస్థలు పడినామో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఇంకొక ప్రాంతంలో వచ్చింది. ఆ ప్రాంతం వాసులను మనం కాపాడాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత మనకు ఉంది. కాబట్టి మన అందరం కూడా ఆ బాధ్యతను గుర్తుపెట్టుకొని మనకు చేతనైనటువంటి సహాయం చేస్తే ఎంతో బాగుంటుందని చెప్పి నేను వార్డు ఇన్ఛార్జిగా కోరుకుంటున్నాను. మా వార్డులో ప్రజలందరూ కూడా ముందుకొచ్చి విరాళాలు ఇచ్చి వరద బాధితులను ఆదుకోవాల్సిందిగా పేరున కోరుకుంటున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.